గురు ఈరోజు చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము. అసలేం జరిగిందో పూర్తిగా చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. గురు ఈరోజు నేను, రవిగాడు, మా తమ్ముడైతే పాదర్తి అయితే వచ్చేసాము. నీట్‌గా చిన్న ఒక ఆర్డర్ ఉంటే, గురు ఈరోజు అకేషన్ ఏంటంటే కొలుపులనమాట. మొత్తం 5 పొట్టేళ్ళైతే వండాలి. అలాగే బగారా రైసు, గోంగూర, పెరుగు చట్నీ, వైట్ రైస్ అయితే చేయాలి. మేము రాంగాల్నే మొత్తం కటింగ్స్ అన్నీ ఫినిష్ చేసుకొని పొయ్యి వెలిగిస్తుంటే అస్సలు అలగట్లేదు. ఏంటి అని చూస్తే గాలి మాత్రం మామూలుగా కొట్టట్లేదు గురు. గాలి అంత బాగా కొట్టింది ఈరోజు గాలి. సో, ఇంక నీట్‌గా మూతలు పెట్టేసుకొని బిర్యానీ అయితే దమ్ పెట్టేసాము. నీట్‌గా 9 గంటలకల్లా బిర్యానీ అయితే దింపేసేసాము. ఈలోపు కస్టమర్ మనకి టిఫిన్ తెచ్చిస్తే నీట్‌గా రవిగాడు, నేను, మా తమ్ముడైతే టిఫిన్ చేసేసాము. టిఫిన్ చేసి బిర్యానీ దమ్ము తీసి పక్కన పెట్టేసి గోంగూర అలాగే వైట్ రైస్ అయితే రెడీ చేసేసాము. ఆఫ్టర్ దెన్ మటన్ మాత్రం లైవ్ అయితే ఇద్దామన్నాడు 3 గిన్నెలు. సో, ఫస్ట్ ఒక గిన్నె అయితే మటన్ కర్రీ వేసేసాను. మన బిర్యానీ అలాగే మటన్ కర్రీ ఒక గిన్నె ఏసి కొంచెం సేపు అయితే రెస్ట్ తీసుకున్నాము. 2 గంటలకి మళ్ళీ ఇంకో గిన్నె వచ్చింది. తర్వాత 3 గంటలకు మళ్ళీ ఇంకో గిన్నె వచ్చింది. సో, అలాగా మటన్ కర్రీ లైవ్ అయితే ఇచ్చాము. మామూలుగా సాటిస్ఫై అవ్వలేదు కస్టమరు. ఇంక మొత్తం మన ఫుడ్డు బగారా రైసు, మటన్ కర్రీ అయితే వేసి కస్టమర్‌కి అయితే టేస్ట్ చూద్దామని ఇచ్చాను. సో, కస్టమర్ అయితే చాలా అంటే చాలా సాటిస్ఫై అయ్యాడు. మనం అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చిందని చెప్పి అన్నాడు. ఓకే గురు, మన కాంటాక్ట్ అయితే చాలామంది అడుగుతున్నారు. సో, బయోలో నా నెంబర్ ఉంటది. అలాగే ఇన్‌స్టాలో నాకు చాట్ చేయని పర్లేదు. నేను చాట్‌కి రిప్లై ఇస్తాను. ఓకే గురు, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.